రే, నైట్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను రా. తొందరలో కండం తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఆ అమ్మాయిని అడిగితే తనతో కూడా లేదని చెప్పింది. ఇప్పుడు ఏం చేసావురా? టెన్షన్ తట్టుకోలేక అలాగే చేసి వచ్చాను రా. విన్నావుగా వాళ్ళ మాటలు. పాలను చెడపడానికి ఒక్క పరక, యువతను చెడపడానికి ఇలాంటి ఒక్క విధవం ఉంటే చాలు. ఈరోజు ఈడెళ్తాడు, రేపు వాడెళ్తాడు. స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా తయారయ్యారు చూడు. అందుకే నిన్నిన్ని నిబంధనలతో పెంచుతున్నా. ఏమండి, మొక్కలకి నీళ్లు పెట్టండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే. హాయ్ రా. హాయ్. బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నా. ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడు? ఎల్లుండు. ఏం మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళు. అమ్మా, ఫ్రెండ్స్తో టూర్ వెళ్దాం అనుకుంటున్నానమ్మా. నాకు తెలియదురా, మీ నాన్నని అడుగు. అమ్మో, నాన్నే అస్సలు ఒప్పుకోడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఎలాగైనా ఒప్పించమ్మా. ఆయన తిట్టడంలో అర్థం ఉంది. నువ్వెక్కడ చెడు సావాసం పడతావో అని మా భయం. సర్లే, తర్వాత చూద్దాం, ముందు టిఫిన్ చేయి. రే, జల్దీ తిని రెడీగా, టైం అవుతుంది. సరే నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ ఇక్కడ కొంచెం చెప్తారా? అదిగో లెఫ్ట్ కార్నర్, రెడ్ బిల్డింగ్ పక్క సందులో 3వ ఇల్లు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అలా ఉన్నావు? ఇప్పటి జనరేషన్ పూర్తిగా చెడిపోయిందిరా. అదిగో ఆ రోడ్ క్రాస్ చేస్తున్న కుర్రాడిని చూసావా? బ్రోతల్ హౌస్కి వెళ్లాల్సిన వయస్సా వాడిది. విదేశీ సంస్కృతి అంటూ వీధి కుక్కల్లా తయారవుతున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే బీపీ, అడ్డదిడ్డంగా తింటే ఎసిడిటీ రాకే ఏమొస్తాయి? ఇదిగో ఈ బీపీ టాబ్లెట్ మీ నాన్నకి ఇచ్చిరా. ఒరేయ్, అమ్మతో చెప్పరా, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నానని. ఒక్క నిమిషం నాన్న, అమ్మని పిలుస్తున్నా.
ఏమండి మాట్లాడండి. హలో ఏమండి? చూడరా, దారం ఉన్నంతసేపే గాలిపట మాగుతుంది. ఆ దారం ఉన్నంతసేపే ఎవరైనా అణిగిమణిగి ఉంటారు. ఏమిట్రా వేదాంతం మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మన పద్మమ్మ నివాసుల గురించి. తను ఉన్నంత వరకు కొడుకును కాపాడుకుంది. తల్లి చనిపోయాక చెడుతురుగులు తిరిగి కనుమరుగైపోయాడు. ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారా? నాగుండే కొలనులో నువ్వు పాదం పెడితే కులాస మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష. ఎయిడ్స్ నివారణలో వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వంచే అవార్డు అందుకున్న నివాస్ గారు మన ముందున్నారు. నమస్తే నివాస్ గారు. నమస్తే. మీలాంటి యువత ముందడుగు వేయడం వల్లే ప్రతి సంవత్సరం ఎయిడ్స్ పేషెంట్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ అభిప్రాయాలను మా ప్రేక్షకులతో పంచుకుంటే బాగుంటుంది. కొద్ది రోజుల క్రితం వరకు నేను కూడా ఫ్రెండ్స్తో చాలా సరదాగా తిరిగేవాడిని. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చి నాతో అన్నాడు, అమ్మాయితో సెక్స్లో పాల్గొన్నానని, కాండం కూడా యూజ్ చేయలేదని. నాకు చాలా కోపం వచ్చింది. వాడిని బాగా తిట్టాను. అసలు ఆ విషయం అప్పటితో అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ విషయం నన్ను చాలా కాలం వదలలేదు. అన్నీ తెలిసిన ఒక వెల్ ఎడ్యుకేటెడే హెచ్ఐవి బారిన పడుతున్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పరిస్థితి ఏంటని బాగా ఆలోచించాను. ఇప్పుడు ఎయిడ్స్ బారిన పడుతున్న వారిలో 90% అన్ఎడ్యుకేటెడే. మరి అది కూడా 15 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. అవును, సర్వేస్ కూడా అవే చెబుతున్నాయి. అలాంటప్పుడు ప్రాస్టిట్యూట్స్ దగ్గరే కాండోమ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనిపించింది. వాళ్లకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించిన అవగాహన కల్పిస్తే దీన్ని ఎంతో కొంత నివారించవచ్చు అనిపించింది. ఇదే విషయాన్ని మా అమ్మతో చెప్పినప్పుడు తను చాలా సంతోషించి నాతో ఒక మాట చెప్పింది, నువ్వు నడిచే దారి మంచిదైనప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళని దాటి ఒక్క అడుగు ముందుకు వెయ్యి, ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళు వేలలో ఉంటారని. అమ్మ ఇచ్చిన స్వేచ్ఛ, ఫ్రెండ్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో టాసా అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. టాసా మీన్స్ టాక్ ఎయిడ్స్ టు స్టాప్ ఎయిడ్స్. చాలా ఇంప్రెసివ్ నివాస్ గారు. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన ఘనత యువతకు ఆదర్శం. మీ ట్రస్ట్లో జెంట్సేనా లేక లేడీస్ కూడా ఉన్నారా? వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ట్రై చేశాం. అంతేకాకుండా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, అనవసరంగా అపార్థం చేసుకున్నాను. నాన్న, టైం అయింది.